వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కథోలిక గురువు, వేద సాక్షి, భారతదేశ అపోస్తుడు, అరళానంద స్వామిగా పిలువబడే పునీత జాన్ బ్రిటో గారి యొక్క జీవిత చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత జాన్ బ్రిటో గారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ నగరంలో 1647 మార్చి 1న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. వీరి యొక్క తండ్రి పేరు డాన్ సెల్వడర్. ఈయన పోర్చుగల్ రాజుకు మంచి స్నేహితుడు. పోర్చుగల్ దేశ సేవలో జాన్ తండ్రి మరణించాడు. దానితో 4 సంవత్సరాల వయసు నుండే జాన్ తండ్రి లేని బిడ్డగా మారిపోయాడు. జాన్ తల్లి అయినటువంటి డోనా బ్రెడ్స్ జాన్ ని భయభక్తుల్లో పెంచి పెద్ద చేసింది. ఆ రోజుల్లో వారు దేవుణ్ణి, దేశాన్ని ప్రేమించడం అంటే చాలా గొప్పగా, గర్వంగా భావిస్తూ ఉండేవారు. రాజ కుటుంబం మరియు రాజులతో సన్నిహిత సంబంధం ఇవన్నీ ఉండడంతో రాకుమారుడైనటువంటి పాత్రకు జాన్ మంచి స్నేహితుడు అయ్యాడు. రాజస్థానంలో రాజభోగాలు అనుభవించడానికి జాన్కు చాలా అవకాశాలు వచ్చాయి. అయినా కూడా బాల్యం నుండి ఆ వైభోగాలన్నిటినీ జాన్ వదిలివేసి భయభక్తుల్లో పెరిగాడు. భక్తిలోను, చదువులోను జాన్ ఎప్పుడు కూడా ముందే ఉండేవాడు. జాన్కి 11 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు నమ్మకం లేదు, జాన్ చనిపోతాడు అని తేల్చి చెప్పేశారు. జాన్ తల్లి మాత్రం తన కుమారుడు జబ్బు నయం అవ్వాలి అని ఎన్నో ప్రార్థనలు చేసింది. ఆఖరిగా పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ గారి యొక్క మధ్యవర్తిత్వాన క్రీస్తు ప్రభుని వేడుకుంది. వ్యాధి నయమైతే వారి కుమారుడైనటువంటి జాన్కి షెవ్రీ గారి వలె పొడవంటి అంగీని తొడిగి నడుముకు ఒక పట్టీని కడతాను అని మొక్కుకుంది. అలాగే తల్లి ప్రార్థనల వల్ల, దేవుని యొక్క దీవెనల వల్ల జాన్ కి జబ్బు నయమైంది. ఫ్రాన్సిస్ షెవ్రీ గారి వలె జాన్ పొడవంటి అంగీ వేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ పొడవంటి అంగీతోనే రాజభవనంలో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. జాన్ అంటే పొడవంటి అంగీ అనే పేరు వచ్చేసింది. రోజులు గడుస్తూ ఉన్నవి. జాన్ పెరిగి పెద్దవాడయ్యాడు, యువకుడయ్యాడు. జీవితాంతం ఇదే అంగీలో ఉండాలి అని జాన్ ఆశపడ్డాడు. అలా జీవితాంతం పొడవంటి అంగీలో ఉండాలి అంటే జేసు సభలో చేరాలని, ఫ్రాన్సిస్ షెవ్రీ గారి యొక్క అడుగు జాడల్లో నడిచి మంచి గురువు అయితే జీవితాంతం ఇదే అంగీలో ఉండవచ్చు అని జాన్ ఆశపడ్డాడు. జాన్ యొక్క ఆశయాన్ని, ఆశను తన తల్లికి తెలిపి తల్లి దగ్గర పర్మిషన్ తీసుకొని 1662 డిసెంబర్ 17న జేసు సభలో గురువు కావడానికి నోవిషెట్లో బ్రదర్గా చేరాడు. అయితే అప్పటికే భారతదేశంలో జేసు సభ గురువులైనటువంటి రాబర్ట్ దే నొబోలా గారు బ్రాహ్మణులను క్రైస్తవ మతంలోకి తీసుకొని రావడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బల్తజర్ దే కోస్తా గురువు గారు భారతదేశంలో దళితుల మధ్య ఎన్నో కష్టాలతో సేవలు చేశారు. భారతదేశంలో వీరు పడరా స్వామి పేరిట అందించిన సేవలు, అనుభవాలను స్వయంగా జేసు సభ గురువులు జేసు సభ బ్రదర్లకు 1671లో పోర్చుగల్లో కోయింబారా వద్ద చక్కగా వివరించి తెలియజేశారు. అయితే జాన్ గారు ఈ ఇద్దరు గురువుల జీవితాలను విని చలించిపోయాడు. వీరిలాగానే వీరు మార్గంలోనే సేవలు చేయాలని, ఈ గురువుల్లాగానే భారతదేశానికి వెళ్లి సేవ చేయాలని, భారతదేశంలోనే వేద సాక్షి మరణాన్ని పొందుకోవాలి అని జాన్ ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. జాన్ గారు అందుకు కావలసినటువంటి గురు తర్పీదనంతా పూర్తి చేసుకొని 1673లో పవిత్ర గురువుగా అభిషేకించబడ్డారు. భారతదేశం వెళ్ళాలి అన్న జాన్ కోరిక మేరకు 1673 మార్చి 25న మంగళవార్త మహోత్సవం రోజున లిస్బన్ వాడరేవు నుండి కపితానా వాడ ఎక్కి భారతదేశానికి బయలుదేరాడు. సెప్టెంబర్ 4వ తారీఖున భారతదేశంలోనే గోవాకి వచ్చారు. వారిని భారతీయ సంప్రదాయం ప్రకారం మంగళ వాయిద్యాలతో ప్రేమపూర్వకంగా స్వాగతించారు ఇక్కడ ప్రజలు. బిట్టో గారు గురువు అయిన వెంటనే పోర్చుగల్ నుండి భారతదేశానికి బయలుదేరడం వల్ల వేద శాస్త్రంలో కొన్ని అధ్యయనాలను పూర్తి చేయవలసి ఉంది. అందువల్ల పునీత పౌలు గారి యొక్క గురు విద్యాలయంలో కొంతకాలం ఉండి భారతదేశానికి సంబంధించినటువంటి వేద శాస్త్రాలన్నిటినీ ఆయన చదివారు. తర్వాత జాన్ గారు మదురై మండలంలో ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు. మదురై అంటే ఇప్పుడు తమిళనాడు ప్రాంతం. అక్కడ అప్పటికే పునీత థోమస్ గారు, పునీత ఫ్రాన్సిస్ షెవ్రీ గారుల చేత విశ్వాసంలోకి తీసుకొచ్చినటువంటి లక్షలాది మంది కథోలిక ప్రజలు ఉన్నారు. జాన్ గారు మదురై వచ్చేసరికి కొంతమంది జేసు సభ గురువులు పడరా స్వాములుగా అక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. మల్బర్ ప్రాంతంలోనే అబాలాఖండ విచారణలో జాన్ బ్రిటో గారు తమిళ భాషను నేర్చుకున్నారు. అక్కడే ఆయన పేరును అరళానంద స్వామిగా మార్చుకున్నారు. తమిళ సన్యాసులు ధరించి కాషాయి వస్త్రాలను ధరించి చాప పైన కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
ఉపాధ్యాయులుగా నియమించబడినటువంటి షెంజీ ప్రాంతంలోనే కొలాయి విచారణకు 1674 జూలై 30కి జాన్ గారు చేరుకున్నారు. ఇదే సువార్త పరిచర్యకు జాన్ కి మొదటి ఊరు. తెల్లవారితే జేసు సభ స్థాపకులైనటువంటి లయోలా గారి యొక్క పండగ. దానితో జాన్ గారు కొంతమంది ప్రజలను పోగు చేసి అక్కడ దివ్య బలి పూజను సమర్పించారు. ఆ రోజుల్లో భారతదేశంలో మొఘళ్ల సామ్రాజ్యం విస్తరించింది. దక్షిణాన విజయనగర సామ్రాజ్యం ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ప్రజలను ఇస్లాం మతంలోకి తీసుకొని వస్తూ ఉండేవాడు. దీనితో విజయనగరం రాజులు వ్యతిరేకిస్తూ ఉండేవారు. అందువల్ల వీరిద్దరి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అప్పుడు మదురైలో ఉన్నటువంటి నాయర్ రాజ్యం కూడా ఉండేది. వీరు విజయనగర రాజులతో ఒకసారి స్నేహంగా ఉండేవారు, మరొకసారి విరోధంగా ఉండేవారు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే జాన్ బ్రిట్టో గారు సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారు. అయితే సువార్త పరిచర్య చేయాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పలుకుబడి ఉన్న వారి దగ్గర అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి తీసుకుంటేనే క్రైస్తవులు వారి యొక్క మత ఆచారాల ప్రకారం నడుచుకోవడానికి వీలుండేది. జాన్ బ్రిట్టో గారు ఎంతో ఉత్సాహంతో సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారు. పిల్లలకు సత్యోపదేశం బోధిస్తూ పెద్దవాళ్లకు క్రైస్తవ జీవన విధానాన్ని నేర్పిస్తూ ఉండేవారు. క్రైస్తవ మతం స్వీకరించి క్రైస్తవులుగా మారిన వారి యొక్క పేర్లను ఒక పెద్ద పుస్తకంలో నమోదు చేస్తూ ఉండేవారు. కాలి నడకన మరియు ఎడ్ల బండి పైన విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్లి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండేవారు. పుణ్య కార్యాలు ఎలా చేయాలి అని ప్రజలకు నేర్పిస్తూ ఉండేవారు. ఆశ్రమంలోనూ అడవుల్లోనూ వడకాలను ఏర్పాటు చేసి ప్రజలను చక్కని క్రైస్తవ మతంలోకి నడిపిస్తూ ఉండేవారు. ఇలా 11 సంవత్సరాల్లో ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రజలను క్రైస్తవ విశ్వాసంలోకి తీసుకొని వచ్చారు జాన్ బ్రిట్టో గారు. చాలా మంది ప్రజలు క్రైస్తవ మతంలోకి రావడం వల్ల జాన్ బ్రిట్టో గారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జాన్ బ్రిట్టో తీసుకొచ్చినటువంటి ఆ కొత్త మతంలోనికి మనం వెళితే మన దేవుళ్ళు కోపపడతారు అని హిందూ పూజారులు ప్రజలను బెదిరించడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే కొలాలకు దగ్గరలో ఒక అంటువ్యాధి వచ్చింది. పూజారి చెప్పినట్లుగానే హిందూ దేవుళ్ళు కోప్పడ్డారు అని చాలా మంది ప్రజలు క్రైస్తవ మతం నుండి తిరిగి హిందూ మతంలోనికి వెళ్ళిపోయారు. అయినా కూడా ఆ అంటువ్యాధి ఏమాత్రం తగ్గలేదు. ఆ అంటువ్యాధి వల్ల క్రైస్తవుల కంటే హిందువులే ఎక్కువగా మరణిస్తూ ఉండేవారు. జాన్ బ్రిట్టో గారు అంటువ్యాధితో బాధపడుతున్న ప్రజల దగ్గరికి వెళ్లి వైద్య సేవలు చేస్తూ ఉండేవారు. నిస్వార్థంగా వారికి సేవలు చేస్తూ ఉండేవారు. వైద్య సేవలు అందిస్తూ మరణించే వారికి అవస్థాభ్యంగాలు ఇస్తూ వారు మంచి ప్రశాంతమైనటువంటి మరణం పొందుకునేలా వారికి సేవలు చేస్తూ ఉండేవారు. జాన్ గారి యొక్క సేవలు చూసి హిందూ ప్రజలు చాలా మంది చెలించిపోయి వారు కూడా క్రైస్తవులుగా మారారు. తర్వాత జాన్ బ్రిట్టో గారు తంజావూరు ప్రాంతంలోనే తంతు వనిసేరి మరియు చుట్టుప్రక్కల సువార్త సేవలు చేశారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని మరాఠీ రాజు శివాజీ సోదరుడైనటువంటి ఎక్కేజీ పరిపాలిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రతిరోజు కూడా రాజకీయ అల్లర్లు చెలరేగుతూనే ఉండేవి. తంతు వరసేని ప్రాంతంలో ఉన్నటువంటి ఉదయర్ పాలెం జమీందారు యొక్క సహాయంతో అక్కడ క్రైస్తవ మతం చాలా అభివృద్ధి చెందింది. చాలా క్రైస్తవ దేవాలయాలు కూడా అక్కడ కట్టబడ్డాయి. ఆ రోజుల్లో పంటలకు తెగుళ్లు విపరీతంగా వచ్చాయి. దానితో జాన్ బ్రిట్టో గారు ఆశీర్వదించి ఈ బూదిని రైతులకు ఇస్తూ ఉండేవారు. రైతులు ఆ ఈ బూది తీసుకెళ్లి పంటల్లో చల్లగా ఆ చీడ పురుగులన్నీ కూడా తగ్గిపోయి పంటలు మంచి దిగుబడిని ఇచ్చేయి. దానితో ప్రజలందరూ కూడా జాన్ గారిని నమ్మడం మొదలుపెట్టారు. చాలా మంది ప్రజలు క్రైస్తవ మతంలోనికి వచ్చారు. తర్వాత జాన్ బ్రిట్టో గారు 1685లో మదురై ప్రాంతానికి మిషన్ సుపీరియర్ గా ఎన్నుకోబడ్డారు. 11 సంవత్సరాల్లో జాన్ గారు మదురై, తిరుచూర్, తంజావూర్, పుత్కొట్టై, దక్షిణ ఆర్కిడ్, ఉత్తర ఆర్కిడ్ ప్రాంతంలో ఎంతో కష్టపడి వెనలేని సువార్త సేవలను ఆయన అందించారు. తర్వాత ఫాదర్ జాన్ బ్రిట్టో గారు నాడు మర్వా ప్రాంతంలో సువార్త బోధించడానికి వెళ్లారు. అక్కడ సేతుపతిరాజు ఆస్థానంలో కుమరప్ప పిళ్ళై మంత్రిగా ఉన్నాడు. ఈ కుమరప్ప పిళ్ళై జాన్ బ్రిట్టో గారిని, బ్రిట్టో గారి యొక్క అనుచరులను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ సమయంలో జాన్ బ్రిట్టో గారు ఫ్రోచగల్ వారి యొక్క వలస భవనంలో తలదాచుకున్నారు. జాన్ గారు ఆ వలస భవనంలో ఉన్న రోజులు చాలా బాధలు అనుభవించవలసి వచ్చింది. జాన్ గారి యొక్క శిష్యుడైనటువంటి సిల్వయ్య నాయకర్ని ఇద్దరిని కూడా కాలే బండ్ల పైన పడుకోబెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండేవారు. జాన్ బ్రిట్టో గారు 2 చేతులు ఒక చెట్టుకు, 2 కాళ్ళు మరొక చెట్టుకు కట్టి కొరడాలతో కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు. పిళ్ళై బ్రిట్టో గారి యొక్క చెంప పైన కొట్టగా జాన్ బ్రిట్టో గారు మరొక చెంప చూపించారు. దానితో కోపంతో రగిలిపోయినటువంటి పిళ్ళై జాన్ గారి శిష్యుడైనటువంటి సిల్వయ్య నాయక్ గారి కంటి పైన కర్రతో బలంగా కొట్టాడు. అలా కర్రతో కొట్టడంతో కన్ను గుడ్డు బయటకు వచ్చేసింది. బ్రిట్టో గారు దాన్ని తీసుకొని ప్రార్థన చేసి యథాస్థానంలో ఉంచగా అది అద్భుత రీతిగా అంటుకుంది. ఇది చూసినటువంటి పిళ్ళై ఇదొక మోసం, మీరు మోసం చేస్తున్నారు అంటూ ఇంకాస్త కోపంతో రగిలిపోయాడు. వారిని చిత్రహింసలకు గురి చేసి
చేసి జైల్లో బంధించాడు. అలా 1685 జూలై 30 నుండి ఆగస్టు 16 వరకు జాన్ బ్రిట్టో గారు, జాన్ గారి యొక్క శిశువుడు ఇద్దరు కూడా జైల్లోనే ఉండిపోయారు. మరువరాజు బ్రిట్టో గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తన వద్దకు రప్పించుకొని క్రీస్తు ప్రభు గురించి అడిగి మరీ తెలుసుకొని ఎంతో గౌరవంతో వారిని జైలు నుండి విడిపించి బయటకు పంపించాడు. అయితే భవిష్యత్తులో తమ రాజ్యంలో క్రైస్తవ మతం గురించి బోధించవద్దు అంటూ సున్నితంగా హెచ్చరించి వారిని పంపించి వేశారు. జాన్ బ్రిట్టో గారు భారతదేశంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకున్నటువంటి జేసు సభ పెద్దలు జాన్ బ్రిట్టో గారు సొంత దేశం వచ్చేయాలి అని వర్తమానాన్ని పంపించారు. దానితో 1687 సెప్టెంబర్ 8న మరియ తల్లి జన్మదినం రోజున జాన్ బ్రిట్టో గారు సొంత దేశం వెళ్లిపోయారు. జీవిస్తున్న పునీతుడు వచ్చాడు అంటూ సొంత దేశంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ జాన్ బ్రిట్టో గారిని చుట్టుముట్టి ఘన స్వాగతం పలికారు. బ్రిట్టో గారు సొంత దేశం వెళ్ళాక కూడా గతంలో తమిళనాడులో ఉన్నటువంటి సన్యాసిలాగానే కాషాయ వస్త్రాలు ధరిస్తూ అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. తన బాల్యమిత్రుడైనటువంటి పోర్చుగల్ రాజును కలవడానికి వెళ్ళినప్పుడు కూడా అదే వేషధారణతో ఆయన వెళ్ళాడు. అక్కడ మాంసాన్ని భుజించకుండా శాకాహారిగానే ఆయన అక్కడ భోజనం చేసి వచ్చారు. ఆయన లిస్బన్ పట్టణంలో ఉన్నప్పుడే మదురై మిషన్లో పనిచేయడానికి కొంతమంది గురువులను నియమించారు జేసు సభ పెద్దలు. అయితే కొంతమంది గురువులు భారతదేశంలో ఉన్నటువంటి మదురై ప్రాంతానికి సువార్త బోధించడానికి వెళుతున్నారు అని తెలుసుకున్న జాన్ గారు భారతదేశంలో ఉన్న పరిస్థితుల గురించి ఆ గురువులకు వివరించారు. ఆ గురువులకి కాస్త ధైర్యం చెప్పి మీరు భయపడవద్దు, మీతో పాటు నేను కూడా వస్తాను అని వారిని ప్రోత్సహించి వారితో కలిసి 1690 ఏప్రిల్ 7న లిస్బన్ వాడ ఎక్కి నవంబర్ 2వ తారీఖున సకల ఆత్మల పండగ రోజున తిరిగి భారతదేశానికి అనగా గోవాకి చేరుకున్నారు. బ్రిట్టో గారు మరియు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిట్టో గారు శిశువుడైనటువంటి సిల్వై నాయక్ గారు మరియు సిల్వై నాయక్ గారు కుమారుడైనటువంటి మరియదాసుతో కలిసి అంతకుముందు బ్రిట్టో గారు ఏవే ప్రాంతాల్లో అయితే సువార్త బోధించారో అదే ప్రాంతానికి మరొకసారి వెళ్లారు. అక్కడ 1692 మే నెలలో ఆ ప్రాంతం అన్ని కూడా ఆయన తిరిగి ఆయన ఎంతో ఇష్టపడే ప్రాంతమైనటువంటి మరువనాడు ప్రాంతానికి సువార్త బోధించడానికి వెళ్లారు. 2 సంవత్సరాల్లోనే 10,000 మంది ప్రజలను క్రైస్తవ మతంలోనికి తీసుకొని వచ్చి వారికి జ్ఞానస్థానం ఇచ్చారు జాన్ బ్రిట్టో గారు. జాన్ బ్రిట్టో గారు మొదట భారతదేశ సువార్తకు వచ్చినప్పుడు పెళ్లై మరవరాజు వారి యొక్క రాజ్యంలో క్రైస్తవ మతాన్ని బోధించవద్దు అని హెచ్చరించారు. అయితే జాన్ బ్రిట్టో గారు మరలా ఇప్పుడు రెండోసారి భారతదేశ సువార్తకు వచ్చినప్పుడు ఎవరైతే హెచ్చరించారో వారి రాజ్యానికి వెళ్లి సువార్త పరిచర్య చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామాల్లో ఉన్న చాలా మంది యువకులకు శిక్షణ ఇచ్చి వారిని ఉపదేశులుగా తీర్చిదిద్దారు. వారందరినీ గ్రామాలకి పంపించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండేవారు. జాన్ బ్రిట్టో గారు సాయ శక్తుల కష్టపడి సువార్త పరిచర్య చేస్తూ ఉండేవారు. బ్రిట్టో గారి బోధనల వల్ల చాలా మంది క్రైస్తవులుగా మారారు. వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి తడియ తేవర్. ఈయన సత్యాన్వేషి. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉండేవాడు. చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు. ఈయన సేతుపతి రాజుకి సామంతుడైనటువంటి రాజవంశికుడు. తడియ తేవర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని జాన్ బ్రిట్టో గారు దర్శనం ద్వారా తెలుసుకొని తన శిష్యుడైనటువంటి సిల్వై నాయకర్ ను అక్కడకు పంపించారు. సిల్వై నాయకర్ తడియ తేవర్ దగ్గరికి వెళ్లి క్రైస్తవ మతం గురించి, క్రీస్తు ప్రభు గురించి కొన్ని సత్యాలను ఆయనకు తెలియచేశారు. క్రీస్తు ప్రభు గురించి వింటూ ఉండగానే తడియ తేవర్ అనారోగ్యం నుండి కోలుకొని మంచి ఆరోగ్యవంతుడుగా మారిపోయాడు. దానితో వెంటనే క్రైస్తవుడుగా మారి జ్ఞానస్థానం ఇవ్వాలి అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అయితే తడియ తేవర్కు 5 భార్యలు ఉండడంతో మొదటి భార్యను మాత్రమే ఉంచుకొని మిగిలిన 4 భార్యలకు పోషణ భారం ఇచ్చి వారికి స్వేచ్ఛనిచ్చిన తర్వాతే జ్ఞానస్థానం తీసుకోవాలి అని జాన్ బ్రిట్టో గారు తెలియచేయడంతో 4 భార్యలకు పోషణ భారం ఇచ్చి వారిని విడిచిపెట్టి జ్ఞానస్థానం తీసుకుని పూర్తి క్రైస్తవుడుగా మారిపోయాడు. ఇలా విడిచిపెట్టబడినటువంటి 5 భార్యల్లో ఒక భార్య మరువరాజు గారి సోదరుడు కుమార్తె కావటంతో కథ మరో మలుపు తిరిగింది. కుమార్తె చెప్పిన మాటలు విన్నటువంటి మరువరాజు కోపానికి గురై బ్రిట్టో గారిని చంపాలి అని జనవరి 8న జాన్ బ్రిట్టో గారిని ఖైదీని చేసి రామనాథపురం చెరసాలకు పంపించాడు. క్రైస్తవ మతాన్ని తన రాజ్యంలో బోధించినందుకు శిక్షగాను జనవరి 28న జాన్ బ్రిట్టో గారిని రాజ్యం నుండి వెలివేస్తూ ఓరియూర్ ప్రాంతానికి పంపించాడు. ఓరియూర్ ప్రాంతానికి రాజైనటువంటి తన సోదరుడుకు రహస్యంగా ఒక ఉత్తరాన్ని పంపించి జాన్ బ్రిట్టోను అక్కడ చంపివేయాలి అని ఆ ఉత్తరములో రాశాడు.
ఓరియూరు చెరసాలకు తీసుకుని వెళ్లిన తర్వాత ఫిబ్రవరి 3న జాన్ బ్రిట్టో గారు జేసు సభ పెద్దలకు 2 ఉత్తరాలను రాశారు. ఆ ఉత్తరాలలో జాన్ బ్రిట్టో గారు భారతదేశంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, భారతదేశ పరిస్థితుల గురించి దాంట్లో పూర్తిగా వివరించారు. భారతదేశంలో ఆయన చేసినటువంటి సువార్త సేవ గురించి దానిలో రాశారు. 2 సంవత్సరాల్లోనే 10,000 మందికి జ్ఞానస్థానం ఇచ్చాను అని ఆయన తెలియజేశారు. అంతమందికి జ్ఞానస్థానం ఇవ్వడానికి వెనుక ఉన్నటువంటి కష్టాలను కూడా ఆయన ఆ ఉత్తరంలో రాశారు. అయితే ఇప్పుడు ఎవరిని మార్చడం ద్వారా జాన్ బ్రిట్టో గారు ఈ మరణ శిక్షకు వెళ్లారు అనే విషయాన్ని కూడా దాంట్లో రాశారు. మరుసటి రోజే నేను మరణించబోతూ ఉన్నాను, నాకు మరణ శిక్ష కూడా అమలైంది అని భారతదేశంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, బాధలు, ఇబ్బందుల గురించి పూర్తిగా ఆ ఉత్తరాల్లో తెలియజేశారు జాన్ బ్రిట్టో గారు. ఈ విధంగా జాన్ బ్రిట్టో గారు అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 4వ తారీఖున సైనికులు జాన్ బ్రిట్టో గారిని ఓరియూరు దగ్గరలో గల ఇసుక తిన్నెల దగ్గరకు తీసుకుని వెళ్లి మోకాళ్ల పైన కూర్చోబెట్టారు. అలా మోకాళ్ల పైన కూర్చున్నటువంటి జాన్ బ్రిట్టో గారు కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించుకున్న తర్వాత, మిత్రమా, మా దేవుణ్ణి నేను ప్రార్థించాను, నా పనిని విజయవంతంగా ముగించుకున్నాను, ఇంకా మీకు అప్పగించిన పనిని కూడా మీరు ముగించుకోండి అని సైనికులతో చెప్పగానే సైనికులు కత్తిని చేత పట్టి మొదటి వేటుతోనే జాన్ బ్రిట్టో గారి మెడలో ఉన్నటువంటి సిలువను వేరు చేశారు. ఇంకా రెండో వేటుతో ఆయన యొక్క తలను నరికివేశారు. తర్వాత కాళ్ళు, చేతులను కూడా నరికివేశారు. ఈ విధంగా జాన్ బ్రిట్టో గారు క్రీస్తు ప్రభు కొరకు వేద సాక్షి మరణాన్ని పొందుకున్నారు. ఎక్కడో పోర్చుగల్ దేశంలో పుట్టి భారతదేశంలో సువార్త పరిచర్య చేయడానికి వచ్చి భారతదేశంలో ఆయన యొక్క ఆఖరి రక్తపు బొట్టును చిందించి భారతదేశంలో గొప్ప పుణ్యాత్ముడుగా, పునీతుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. జాన్ బ్రిట్టో గారు మరణించినటువంటి ప్రాంతం ఇప్పుడు గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగుతూ ఉంది. కొన్ని కోట్ల మంది ప్రజలు అక్కడ రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు. జాన్ బ్రిట్టో గారు మరణించిన ప్రాంతంలో ప్రార్థన చేస్తే అగ్ని ప్రమాదాలు ఆగిపోతున్నాయని, గుడ్డు వారికి చూపు వస్తుందని, కుష్టు రోగులు బాగుపడుతున్నారని, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని అనేక మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ప్రతిరోజు జాన్ బ్రిట్టో గారు దేవాలయాన్ని సందర్శించి కొన్ని కోట్ల మంది అక్కడ ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు. 1853 ఆగస్టు 21న 9వ భక్తినాథ పోపు గారు జాన్ బ్రిట్టో గారిని ధన్యులుగా ప్రకటించారు. 1947 జూన్ 22న 12వ భక్తినాథ పోపు గారు జాన్ బ్రిట్టో గారిని పునీతులుగా ప్రకటించారు. జాన్ బ్రిట్టో గారి పేరిట ఓరియూరులో కట్టిన దేవాలయంలో ఫిబ్రవరి 4న ఎంతో ఘనంగా అక్కడ ప్రజలు పండగలు జరుపుతూ ఉన్నారు. జాన్ అనగా దైవం కృపాకరుడు, దేవుడు అనుగ్రహించాడు అని అర్థము. దైవ పిలుపుకు నీ ఇష్టం వచ్చినట్లు బదులివ్వకూడదు, దేవుని తీర్పుకు లోబడినట్లే సమాధానం ఇవ్వాలి అని జాన్ బ్రిట్టో గారు తెలియజేస్తూ ఉన్నారు.